రాంగ్ స్టెప్ వేస్తారనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది శోభితా ధూళిపాలది ధనుస్సు రాశి, అలాగే నాగ చైతన్యది కర్కాటక రాశి. ఒకసారి కాంబినేషన్ చూడండి. కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు 6, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 8. సో 6:8 అయిపోయింది. షష్టాష్టకాలు, ఇద్దరి జాతకంలో షష్టాష్టకాలు. అలాగే ఇద్దరి జాతకం, సమంత జాతకాన్ని అలాగే శోభితా ధూళిపాల జాతకాన్ని విశ్లేషిస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇద్దరి జాతకాల్లో కూడా శని దృష్టి అనేటువంటిది కుజుడి మీద ఉంది. ఇక్కడ కూడా చూడండి, శోభితా జాతకంలో శని దృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు, శుక్రుడి మీద, గురువు మీద ఉంది. సో వీరి జాతకంలో 2027 నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది. 2027 వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే, శోభిత ధూళిపాల మరియు నాగ చైతన్య జాతకంలో షష్టాష్టకాలైనాయి. మీరు కావాలంటే చూసుకోండి, షష్టాష్టకాలైనాయి. ఆ ఒక్కటే కాదు, పర్సనల్ జాతకాలు కలవకపోవడమే కాదు, ఇవాళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు. సో నేను అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పడానికి గల కారణము, అలాగే నాగ చైతన్య సమంత మ్యారేజ్ ఫెయిల్ అవుతుందని చెప్పడానికి కారణము, వీటన్నిటికీ కారణము వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మరియు ముహూర్త బలం. అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం అనేటువంటిది ఉండదు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. నేను ఒక జ్యోతిష్కుడిగా మంచి కంటే కూడా చెడు చెప్తే జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా. ఇప్పుడు కూడా చెప్పడానికి గల కారణాలు ఏమిటి అంటే, అట్లీస్ట్ వీళ్ళు ఏమైనా నివారణ కార్యక్రమాలు మీకు సంబంధించినటువంటి మీ జ్యోతిష్యులను, మీ పండితులను కనుక్కొని ఏ దేవాలయంలోనైనా వీటి నివారణ కార్యక్రమాలను మీరే జరిపించుకోండి. పెళ్లికి ముందు జరిపించుకోండి. 10 కాలాల పాటు పిల్లా పాపలతో హాయిగా ఉండండి. అలాగే నా జ్యోతిష్యం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా. వీళ్ళకి సంబంధించిన జ్యోతిష్యం నేను చెప్పింది ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా. ఆ వెంకటేశ్వర మన దయతో వీళ్ళు నేను చెప్పిన జాతకం ఫెయిల్ కావాలని మరీ కోరుకుంటున్నా. ఎందుకంటే నా సక్సెస్ కంటే కూడా వాళ్ళ సక్సెస్ ముఖ్యం. కానీ వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా కళత్రం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కళత్రం అంటే విడిపోవడము. కళత్రం అంటే విడిపోవడము. 7th హౌస్లో రాహు ఉన్నాడు, అలాగే లగ్నంలో కేతు ఉన్నాడు. చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు ముహూర్తం తప్పు. అలాగే వీళ్ళ కాంబినేషన్ షష్టాష్టకాలైన శోభితాది మరియు నాగ చైతన్యది. ఒక విషయం చెప్పాలంటే, సపోజ్ మీరు అడిగారు అనుకోండి, గురుగారు మీరు మీకు తెలిసి ఎన్ని మార్కులు వేస్తారండి ఒకవేళ నాగ చైతన్యకు సమంత కాంబినేషను ప్లస్ నాగ చైతన్య శోభితా ధూళిపాల కాంబినేషన్ అని మీరు అడిగితే నేను క్లియర్గా చెప్తున్నా, చైతన్య సమంత 100కి కనీసం ఒక 50 మార్కులు వేయచ్చు. చైతన్య శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. అలాగే సమంత జాతకం 100% బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే. అలాగే శోభిత జాతకం తీసుకుంటే 20% బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది. సో ఓవరాల్గా తీసుకుంటే నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే, అండ్ నాగ చైతన్య సమంత 50 మార్కులు. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే, మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగ చైతన్య శోభిత కాంబినేషన్లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. అలా జరగొద్దని కోరుకుంటా ఉన్నా. నేనే ఓడిపోవాలి, నా జాతకమే ఫెయిల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా. అలాగే స్వయం ప్రకటిత యూట్యూబ్ మేధావులు, స్వయం ప్రకటిత యూట్యూబ్ జర్నలిస్టులు గుర్తించాల్సింది ఏంటంటే, ఇదే నాగ చైతన్య సమంత విడిపోతారని నేను ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కూడా విడిపోతారని చెప్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చారంటే ఎప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాకు చెప్తుంటారు. అయితే ఇప్పుడు బాగా హాట్ టాపిక్, ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్. సో ఇందులో సమంత ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చాలా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే, ఈ ఇద్దరి ముహూర్తం బాలేదని, త్వరలో విడిపోతారని, అసలు పిల్లలే పుట్టరని అంటా ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? మీ ప్రిడిక్షన్ లో ఏం చెప్తారు? అలాగే ఇప్పుడు మనకి ముహూర్తం తీసుకున్న దాన్ని బట్టి 8 ఆగస్టు 2024 సంవత్సరం. దీంట్లో మనకి ఈ 8 నెంబర్ అనేటటువంటిది 8వ తారీఖు పెట్టారు.
8వ తారీఖు అనేటటువంటిది శనికి సంబంధించినటువంటిది అనమాట. ఓకే, అది నెక్స్ట్ ఫ్యాడిక్ నెంబర్ యాడ్ చేస్తే 8 + 8 + 2024 8 8 16 16 18 20 24 అంటే దాన్ని యాడ్ చేస్తే 2 4 6 వచ్చింది. శుక్రుడు శుభమైనటువంటిది శుక్రుడు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ శని పరిస్థితి ఏంటంటే నైసర్గికంగా శని అశుభుడు అవ్వచ్చు, కానీ మనకి ఇక్కడ 1 2 3 4 5th హౌస్ ను కూడా 5th and 6th రూలర్ అనమాట శని. 5వ ఇల్లు 6వ ఇల్లు, 6వ శత్రువులు అలాంటివన్నీ తీసేసుకో. 5వ ఇల్లు శుభమైనటువంటిది, సంతానం సంబంధించింది, తర్వాత శుభాలు కలిగించేది. ఆ నైసర్గికంగా వదిలేస్తే శుభుడు అనమాట, కన్యా లగ్నానికి శుభుడు. ఆ శుభుడు యొక్క నెంబర్ వచ్చిందనమాట 8. కాబట్టి ముహూర్తంలో ఏం దోషం లేదు. నెక్స్ట్ ఇకపోతే మనకి సప్తమ శుద్ధి చూడాల. సప్తమ శుద్ధిలో మా ఫ్రెండ్ అయినటువంటి వేణుస్వామి గారు మరి ఈ రాహు 7వ ఇంట్లో ఉన్నారు అన్నారు. అంటే వేరే వాళ్ళు తప్పు పట్టారు ఆయన్ని. ఆయన తప్పు కాదనమాట, ఆయన చెప్పింది వేణుస్వామి గారు చెప్పింది కరెక్టే. ఎందువల్లంటే రాహువు అనేది దానికి స్వతంత్ర ప్లానెట్ కాదు, ఇండిపెండెంట్ ప్లానెట్ కాదు, ఛాయాగ్రహాలు. ఛాయాగ్రహాలు ఏమవుతాయంటే ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో మాకు ఆ ఫలితాలు ఇస్తుంది. ఇది గురుడిల్లు. ఇది ఈ గురుడిల్లు ఏంటంటే 9వ ఇంట్లో ఉన్నాడు ఈ గురుడు. 7వ ఇంటికి అధిపతి కూడా ఆయనే. అలాగే 1 2 3 4వ ఇంటి 4 7వ ఇంట్లో అధిపతి 9వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మన అనుభవంతో చెప్తారు కాబట్టి వేణుస్వామి గారు ఆయన తప్పు పట్టాల్సిన పని లేదు. ఆయన ఏంటంటే సప్తమ గ్రహంలో రాహు ఉన్నాడన్నారు, కరెక్టే. సప్తమంలో ఎక్కడుంటే అక్కడ గొడవలు పెడతాడు, కళత్రం అనమాట. ఆ స్థానం ఉండదు, గొడవలు ఏదో ఒకటి అన్నెసరీ, నిశ్చితార్థాలులో గొడవలు, ఆ స్వీట్ వేయలేదని ఈ స్వీట్, ఇలాగే ఏదో చిన్న చిన్న గొడవలు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ముహూర్తం దోషం ఎందుకు కాదో చెప్తున్నాను. ఆయన దోషం అని చెప్పారు ఆయన పెర్సెప్షన్ లో, ఎవరిని తప్పు పట్టకూడదు, ఎవరి వ్యూలు వాళ్ళకుంటాయి. అయితే ఈ సప్తమంలో ఉన్నటువంటిది భాగ్యస్థానంలోకి 9th హౌస్ లో ఉన్నాడు కాబట్టి మంచిదే ముహూర్తం. నెక్స్ట్ అష్టమ శుద్ధి ఉండాలా. మెయిన్ వివాహాలు చేసేటప్పుడు ముహూర్తాలు పెట్టేటప్పుడు సప్తమ శుద్ధి ఉండాలా, అలాగే అష్టమ శుద్ధి ఉండాలా. అష్టమ శుద్ధి ఖాళీగానే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పారంటే వేణుస్వామి గారు, మనకి శని దోషం, శని దృష్టి 1 2 3 4 5 6 7 7th దృష్టితో బుధ శుక్రులను చూస్తున్నారు అన్నారు. కాబట్టి ఆయన బుధ శుక్రుడు ఎక్కడున్నాడు? సింహరాశిలో ఉన్నారు. సింహరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు అది శత్రుక్షేత్రమే. బుధుడు కూడా అంత ఆస్పిషియస్ రిజల్ట్స్ ఇవ్వడం. ఈ శని యొక్క దృష్టి ఉండడం వల్ల శనికి 5వ ఇల్లే కాకుండా 6వ ఇల్లు ఆధిపత్యం కూడా ఉంది. కాబట్టి కొంతవరకు ఆ ముహూర్తము అనేటటువంటిది అంత పెద్ద మంచి ముహూర్తంగా కాదు అని మా వేణుస్వామి గారు ఓపెన్ చేయడం జరిగింది అనమాట. అయితే మిగతా వాళ్ళు అది శని దృష్టి ఉన్నా అది హానికరం అని చెప్తున్నారు అనుకో, అది వదిలేసాయి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ శనికి అష్టమ దృష్టి కూడా ఉంటుంది. ఈ శని అష్టమ దృష్టితో బుధ చంద్రకేతువులు ఇద్దరు కలిశారు. ఈ చంద్రకేతువులు కలవడం వల్ల ఏమవుతుందంటే మనకి మనస్తాపము, అంటే చంద్రుడు అంటే ఏంటంటే మనస్సు హాయిగా ఉండాలి. ఈ కేతు చంద్రుడిని పట్టుకుంటాడు కదా, అంతేకాని అనారోగ్యం అనే కాదు, ఇల్నెస్ అనేది కాదు. కొంతమందికి వివాహాలు అయ్యేటప్పుడు జ్వరం వస్తుంది, బయటకు వాళ్ళు చెప్పరు కదా, ఇలా ఏదో రకమైన అనారోగ్యం, మనస్సు అశాంతి, ఇలాంటి ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇండివిజువల్ చార్ట్ లో నాగ చైతన్య గారిది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశికి వచ్చింది. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారు అందరికీ కూడా గోచార రీత్యా అష్టమ శని నడుస్తుంది ప్రెసెంట్ ముహూర్తం అయినప్పుడు. అయితే ఈయన ఇండివిజువల్ చార్ట్ లో గురు బుధులు ఇద్దరు కూడా అష్టమ స్థితిగతులు అయి ఉన్నారు. కాబట్టి ఈ అష్టమంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడు కూడా శుభ ఫలితాలు ఇవ్వడు. ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ నాగార్జున కొడుకంటే వైవాహికంగా ఒక దెబ్బ తిన్నాడు ఆయన. నేమ్ అండ్ ఫేమ్ కొంచెం డ్యామేజ్ అయింది. ఈ అష్టమ గురుడు బుధుడు అదే చేసేది. అంతేకాకుండా డెఫినెట్ గా ఈ యొక్క బుధుడు ఆయన ఇప్పుడు వాళ్ళు ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఆయన వాక్కు అనేటటువంటిది పాపం ఎక్కువ అనవసరమైన విషయాలకు వెళ్ళడు. అయినప్పటికీ కూడా ఆయన మాటల వల్ల, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, మొహమాట పడి చెప్పలేకపోవడం వల్ల కూడా మనకి ఈయనకి అనర్థాలు జరుగుతాయి. అయితే ఇక్కడ వివాహాలకు సంబంధించి ఈయన యొక్క శుక్రుడు బాగున్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ ఇమోషన్స్ ఇవన్నీ కూడా, ఫీలింగ్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ ఈ శుక్రుడు అంటే లైఫ్ లో సెటిల్ అవుతాడు. మ్యారేజ్ లైఫ్ ఉంటుందా? ఇప్పుడు సల్మాన్ ఖాన్ చేసుకోలేదు, రాహుల్ గాంధీ చేసుకోలేదు, అలా ఏమైనా అయిపోతుందంటే అలాగేం లేదనమాట. వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కామోద్రేకాలు కూడా బాగానే ఉంటాయి మనవాడికి. కుజ శుక్రులు ఇద్దరు కలిసి ఉన్నారు.
కాబట్టి మనకి ఇప్పుడు కావలసినది ఏమిటంటే ఇక్కడ మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి చంద్రుడు శని, ఆ శని మనకి బ్రహ్మాండంగా మన వాడికి ఉన్నాడు. కాబట్టి ఈ ఆయన విషయంలో వివాహం అనేటటువంటిది విషయంలో సెకండ్ టైం ఈ శుక్రుడు ఎంతమందితో కలిస్తే అంతమంది వైవాహికం జరుగుతుంది. 2 ఉన్నాయి కాబట్టి 2 వివాహాలు జరుగుతాయి. ఓకే, అయిపోయింది. అంటే ఇది ఫెయిల్ అయ్యేటటువంటి ఛాన్స్ లేదు నాగ చైతన్య దృష్ట్యా. ఇకపోతే సంతానం అంటున్నారు. సంతానం దగ్గరికి వచ్చేసరికి 1 2 3 4 5 ఫిఫ్త్ హౌస్ లో రవి ఉన్నాడు. అండ్ రవి ఉన్నప్పుడు సింగిల్ సంతానం ఉంటుంది, అంటే అల్ప సంతానం ఉంటుంది, మొత్తం సంతానం లేకపోవడం ఉండదు. ఒక బిడ్డ అయినా కంపల్సరీ పుడతాడు అనమాట. కాబట్టి సంతానం లేదు అని ఎవరైతే మరి చెప్తున్నారో మనకు తెలీదు, వాళ్ళకి ఇది అల్ప సంతానము రవి కనుక అని క్లియర్ గా చెప్పబడింది. ఆయన 2వ స్థానాధిపతి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బ్యాట్ చేయడు. ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు శోభిత దగ్గరకు వచ్చేసరికి మనకి వికీపీడియాలో ఆమె జాతకాన్ని బట్టి మరి ఈ యొక్క వృషభ రాశి అని చెప్పడం జరిగింది. అయితే వేణుస్వామి గారు మనకి ధనుస్సు రాశిని బట్టి ఆయన ప్రెడిక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ధనుస్సు రాశిని బట్టి వెళ్ళినప్పుడు 1 2 3 4 5 6 7 and 8 ఓకే, ధనుస్సు రాశి నుంచి మనకి కర్కాటక రాశికి 8th హౌస్ అవుతుంది. ధనుసు రాశి ఇది 1 2 3 4 5 6 7 and 8. అప్పుడు వేణుస్వామి గారి స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడైనా సరే ఆయన అబ్జర్వ్ చేస్తున్నాం కదా, షష్టాష్టకాల మీద ప్రెషర్ ఎక్కువ పెడతారు. అంటే ఆయన చెప్పింది వాస్తవం, షష్టాష్టకాలు పనిచేయవు, ఎవరికి కూడా వివాహాలు విడిపోతూ ఉంటాయి, ఒకవేళ కలిసి ఉన్నాయి ఏవో ఒక మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అన్నది వాస్తవం. కానీ చాలా జాతకాల్లో నేను అబ్జర్వ్ చేసింది షష్టాష్టకాల్లో కూడా కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి సంసారాలు బాగానే చేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, మళ్ళీ కలిసిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ ఒక్క చిన్న పాయింట్ని బట్టి బేస్ చేసుకొని మనం విడిపోతారు అని అనడం సభ్యం కాదనమాట. నెక్స్ట్ ఇకపోతే ఈ యొక్క శోభితాన్ని మనం చూసుకున్నప్పుడు మనకి సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు మనకి షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ షష్ఠ స్థితిగతుడు ఉంటాడో అంటే ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు ఎనిమీ ప్లేస్ కాబట్టి శత్రుత్వము అనేటటువంటిది చాలా మంది ఉన్నారు భార్యాభర్తలు కాపురం చేసుకున్న వాళ్ళు. సప్తమాధిపతి షష్ఠ స్థితి అంటే ఎలినిటీ ఉండదు, వీళ్ళకి మనసులు కలవవు. అలా అనమాట. అంటే శరీరాలు కలుస్తాయి కానీ మనసు, వీళ్ళ ఆలోచనలు వేరుంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి, వీళ్ళ గోల్స్ వేరుంటాయి, అలా అనమాట. కాబట్టి ఆ ప్రాబ్లం రీత్యా కూడా కేవలం ఆ ఒక్క పాయింట్ నుంచి విడిపోతారు అని చెప్పడం కుదరదు. కాబట్టి శోభిత బ్రహ్మాండంగానే కాపురం చేసుకుంటుంది. ఇకపోతే మనము ఈ యొక్క ధనుసు రాశి నుంచే కనుక మనం చూసుకున్నప్పుడు గురుడు భాగ్యంలో ఉన్నాడు. గురుడు భాగ్యంలో ఉన్నప్పుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైవాహిక జీవితం దెబ్బ తినదు. కాబట్టి నెక్స్ట్ మన యొక్క ఈ సప్తమ స్థానాన్ని మనకి ఈ యొక్క ఇది గురుడు ఆధిపత్యం ఉన్నటువంటిది 9th హౌస్ లో ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా కూడా విడిపోవడం జరగదన్నమాట. శోభితకి నాగ చైతన్య వరకు క్లారిటీ. సో రైట్. సో గతంలో మీరు ముహూర్తం గురించి క్లారిటీ ఇచ్చేసారు, అది బాగుంటుందని. కాకపోతే ఈ శోభిత నాగ చైతన్య ఆఫ్టర్ మ్యారేజ్ విడిపోతారు అంటున్నారు, మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇప్పుడు మా వేణుస్వామి గారే చెప్పింది, వేరే వాళ్ళ సంగతి ఎందుకు. అతను పర్స్పెక్టివ్ ఎప్పుడు రాంగ్ ఉండదు. అంటే జాతకాలు చెప్పినప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటారు. ఆయన జ్యోతిషానికి అంబాసిడర్ ఆయన. కాబట్టి కాకపోతే కొన్ని యాంగిల్స్ ఆయన తీసుకుంటారు. ఏది షష్టాష్టకం అని ఇలాంటి కొన్ని పాయింట్స్. వీటిల్లో ఆయన చెప్పింది ఏంటంటే విడిపోతారు అని నొక్కేసి విడిపోతారని చెప్పట్లా. దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్ అని చెప్తున్నారు ఆయన. అవకాశాలు ఉన్నాయి ఈ ముహూర్తంలో, మార్చుకుంటే మార్చుకోండి, లేకపోతే లేదు, జాగ్రత్తగా కాపురం చేసుకోమండి. ఎంతసేపు కూడా మనం పాజిటివ్ గా తీసుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఆయన బాగా కసి కొద్ది డబ్బులు సంపాదించండి అన్నారంటే మోసాలు చేయమన్నా, బ్యాంకులకు వెళ్ళమన్నా. అట్లాగే జగన్ గారు వస్తారంటే జగన్ గారిని చంద్రబాబు నాయుడు దించేసి ఇచ్చారు జగన్ కి. మరి అటువంటిప్పుడు ఆయన బాధ్యత కదా, జగన్ గారి బాధ్యత కాపాడుకోవడం ఆ కిరీటాన్ని. ఆయన ఏదో ఒక పాలసీలో పాపం డబ్బులు ఇస్తే వచ్చేస్తారు అనుకున్నారు, ఫెయిల్ అయింది. దానికి వేణుస్వామి గారు ఏం చేస్తారు? అలాగే వీళ్ళని మంచిగా కాపురం చేసుకోమని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే షష్టాష్టకాలు వేణుస్వామి గారు పర్సెప్టివ్ని బట్టి మరి ఆయన చూసిన కోణాల్లో ఆయన తప్పుపట్టడానికి లేదు. ఆయన జ్యోతిష శాస్త్రానికే పితామహుడు ఆయన వేణుస్వామి గారు. కాబట్టి మనకి ఇక్కడైతే నేను చూసిన ఆస్పెక్ట్ లో మరి మిగతా కొంతమంది జ్యోతిష మిత్రులు, మన మిత్రులు కూడా చెప్తున్నారు ఏంటంటే విడిపోరని. మనం ఎవరం కూడా అశుభాల పలకం, మరి పాజిటివ్ గానే ఉండాలా. నాగ చైతన్య వీళ్ళంతా కూడా
విడిపోకుండానే ఉంటారమ్మా. కాకపోతే కొట్లాటలు పెట్టుకుంటే విడిపోతారు కదా. ఇప్పుడు 10 members లో 8 members ఇప్పుడు ఎడ్యుకేటెడ్, మోస్ట్ ఎడ్యుకేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా కూడా విడిపోతున్నారు. సో శోభిత ఈజ్ ఏ టీచర్స్ డాటర్, బ్రాటప్ మంచిది బ్రాటప్. ఇప్పుడు అందువలన ఒక క్రింద లెవెల్ స్థాయి నుంచి మిస్ ఇండియా రన్నర్ వరకు వచ్చింది అంటే తన ఇంటర్వ్యూస్ లో కూడా తను నాగ చైతన్యకి కరెక్ట్ గా సూట్ అయ్యే స్టేట్మెంట్స్, బికాస్ ఐఎమ్ బ్లాకీ, నేను బ్లాక్ గా ఉన్నాను కాబట్టి నేను చాలా ఎదుర్కొన్నాను, అవకాశాలు నాకు ఎంతో ఫైట్ చేసి నేను తెచ్చుకున్నాను. ఆమె కూడా ఓపెన్ మైండ్ కాబట్టి ఈ నాగ చైతన్య ఆమె బెస్ట్ పేర్ అనమాట, అందులో డౌట్ లేదు. కాబట్టి విడిపోయే అవకాశమే లేదు.